10 మనం చదువుకుందాం. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంటను కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవవలెను. అప్పుడు నీ ప్రజల్లోని బేదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములను తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములలో, నీ ఒలీవ తోట విషయములలో అలాగునే చేయవలను. 6 దినములు నీవు పని చేసి నీ యొద్దను నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలను. నేను మీతో చెప్పిందంతటిని జాగ్రత్తగా గై కొనవలను. వేరొకని దేవుని పేరట ఉచ్చరింపకూడదు, అది నీ నోట రానియ తగదు. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడిని యేసయ్య, అతి శ్రేష్ఠుడా, మీ ఘనమైన నామమునికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నేను ఆరాధించి, స్తుతించి, మహిమపరిచి, ఘనపరచడానికి నాకును కూడి వచ్చిన నీ బిడలకును వింటున్న వారికి మీరు అనుగ్రహించిన ఉచితమైన కృపకే మీకు వందనాలు. నిలబడిన నీ దైవజనుడు నీవాడు, అలాగనే కూడి వచ్చిన బిడలు నీవారు. బిడ్డలందరితోనూ, నాతోనూ, అందరితోనూ మాట్లాడి, లైవ్లో ఉన్న వారందరితోనూ మాట్లాడమని యేసు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. రెడీ చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన కూడి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ, యవనులకు, విశ్వాసులకు, ఈ రాత్రి దేవుని యొక్క స్వరాన్ని వింటున్న దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, మనం ప్రతి వారము కూడా నిర్గమాకాండాన్ని మనము ధ్యానం చేస్తూ ఈ 23వ అధ్యాయమును ధ్యానం చేస్తూ మరి 1 నుంచి 9 వచనాల వరకు పోయిన వారం మనం ధ్యానం చేస్తాం. దేవుని స్తోత్రం. ఈ అధ్యాయంలో మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం? 33 వచనాలు ఉన్నాయి. ఈ 33 వచనాలని 4 భాగాలుగా మీకు వివరిస్తూ నేను చెప్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఈ 23 అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు న్యాయము, కరుణ, విశ్రాంతి దినము మరియు పండుగల గురించి ఆజ్ఞ ఇస్తూ పిన ఆరాధనకు కానాను దేశమునకు వారిని నడిపించుటకు తన దూతను పంపాడని వాగ్దానము చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 4 భాగాల్లో మనం చూస్తాము. మొదటి మనం చూస్తాము అబద్ధ సాక్ష్యము పలకకూడదు. మొదటి భాగం ఏంటంటే అబద్ధ సాక్ష్యము పలకూడదు. 1 నుంచి 9 వచనాల వరకు మనం చూస్తాం. మనము 21వ అధ్యాయం నుంచి ముందుకు అధ్యాయాలు చదువుతూ మనం ముందుకు వెళ్తున్నది ఆ సీనాయి పర్వతం మీద మోషేకు దేవుడు పదాజ్ఞలు ఏవైతే ఇచ్చాడో వాటిని ఏ విధంగా ఆచరించి ఏ విధంగా వారు నడుచుకోవాలో మోషే ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం పైన మొదటి భాగంలో మనం ధ్యానం చేసిన మాటలు పైన 6 విషయాలు మనం ధ్యానం చేసాం. ఏంటి? పిన తప్పుడు పిన వార్తలు మనం వ్యాప్తి చేయకూడదు. 2 దుష్టుల తోడుగా నిలిచి అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అంటే అబద్ధపు మాటలు సాక్ష్యాలు మనం ఇవ్వకూడదని. 3 శత్రువుల యొక్క ఆ ఎద్దునైనను గాడిదైనను తప్పిపోయిన తిరిగి దాన్ని ఏం చేయాలి? అప్పగించాలని నేర్చుకున్నాం. 4 పేదవారి ఆ బలహీనతలకు న్యాయము చేయాలి తప్ప వారికి అన్యాయము చేయకూడదు. 5 లంచము తీసుకోకూడదు. ఎందుకంటే లంచము సత్యాన్ని వక్రీకరిస్తూ ఉంటుంది. అంటే నిజమైన మార్గంలోనికి పిన మంచి పని చేయనివ్వదు.
6 పరదేశాలను పిన బాధింపకూడదని, మన ఇంటికి పిన ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ దూరం నుంచి ఎవరు వచ్చినా సరే వారిని ఏం చేయకూడదు, బాధతో మనం ఏం చేయకూడదు, పంపించకూడదని ఇశ్రాయేలు ప్రజలకు వారికి దేవుడు వివరించి తెలియజేశాడు. ఇందులో రెండవ భాగం ఏంటి, విశ్రాంతి పిన సంవత్సరము మరియు విశ్రాంతి దినమును మనం చూస్తున్నాం. ఈ విశ్రాంతి దినములో పిన 6 పిన భాగాలు మనం చూస్తూ మూడు విషయాలు మీకు తెలియజేస్తున్నాం. ఏంటంటే, ఒకటి 6 సంవత్సరాలు భూమిని సాగు చేయాలి. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. పిన 7వ సంవత్సరం భూమిని విశ్రాంతి ఇవ్వాలి. భూమికి ఏం చేయాలి? ఇవన్నీ కూడా మనం వివరిస్తుంటూ మనం ముందుకు వెళ్తాం. అంటే మీకు అర్థం అవడానికి 3 విషయాలు మీకు తెలియజేస్తాం. 3వ విషయం ఏంటంటే, 6వ రోజులు పిన్న నువ్వు పని చేసుకుని 7వ రోజు ఎక్కడ రావాలి? విశ్రాంతి దినమున దేవుని యొక్క మందిరానికి రావాలి. సమయం ఇప్పుడే అయింది. ఇలా 2 చేతులు ఎత్తాను, దేవుని స్తోత్రం. పిన్న 3వ భాగానికి వస్తున్నాం. 3వ భాగం ఏంటంటే, 3వ పిన్న 3 ప్రధాన పండుగలు చూస్తాం. ఏం చెప్పండి? 3 అవి పిన 23వ అధ్యాయంలో 14 నుంచి 19 వచనాలు రాస్తున్నారు. ఎంతమంది రాస్తున్నారు యవనస్తులు? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? కొత్త వచ్చేసింది మళ్ళీ. చదువుకున్నారు కదా, చదువులేం కాదు కదా, వాక్యాన్ని రాసుకోవాలి. వాక్యం ఖాళీగా ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు వాక్యం గుర్తుంటుంది. మనం ఎందుకు వస్తున్నామో, ఎందుకు వెళ్ళిపోతున్నామో, వచ్చిపోయే వాళ్ళకు ఉండకూడదు, నేర్చుకోవాలి. రాసుకున్న దాన్ని గుర్తుంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇక్కడ పిన 3 ప్రధానమైన పండుగలు దేవుడు ప్రతి సంవత్సరం 3 పండుగలు ఆచరించమని వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలే. ఒకటి పులి అని రొట్టెల పండుగ. ఏంటి చెప్పండి? ఒకటి పులి అని రొట్టెల పండుగ. రెండోది కోతల పండుగ. అంటే పిన కోతలు వచ్చే మొదటి పంటను దేవుడి సన్నిధి తీసుకొచ్చి ఆ మొదటి పండుగను వారు చేస్తారు. మూడోదిగా పంట సమకూర్చుకునే పండగ. అంటే ధాన్యానంతా కూడా సమకూర్చుకుని చేసేవారు. ఈ 3 పండుగలు దేవుడు వారికి ఎందుకు ఇచ్చాడంటే, పిన ఆశీర్వాదానికి గుర్తుగా ఈ 3 పండుగలు ఇచ్చాడు దేవునితో. 4వ భాగం ఏంటి అంటే, దేవుని దూత మరియు వాగ్దానం. దేవుని దూత ద్వారా ఏం చేస్తాడంటే వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానంలో పిన మనం చూస్తున్న మాటలు ఏంటంటే, ఒకటి, ఇదిగో నేను పిన ఎక్కడ మీకు ముందుగా నా దూతను పంపుతానని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. రెండో విషయం, ఆ దూత మాట వినాలని హెచ్చరిస్తూ చెప్తున్నాడు. మూడోది, ఇశ్రాయేలు విగ్రహారాధన పిన చెయ్యకూడదని చెప్తున్నాడు. 4వది, దేవుని తప్పపిన దేవుడు పిన ఆహారము నీరు ఆశీర్వదిస్తాడని తెలియజేస్తున్నాడు. 5వదిగా పిన వ్యాధులను తొలగించి వారికి వాగ్దానం చేస్తున్నాడు. పిన 6వదిగా కానాను దేశంలో జనములందరూ కూడా క్రమముగా పిన వారిని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని వారికి స్వాస్థ్యముగా దేవుడు ఇస్తానన్నాడు. ఇది ఇంతవరకు 23వ అధ్యాయంలో 4 భాగాలుగా మీకు వివరిస్తూ చెప్తున్నాను. మొదటి మాట ఏంటంటే, అబద్ధ సాక్ష్యము పలకూడదు. రెండవ భాగం ఏంటి? విశ్రాంతి దినము, సంవత్సరము మరియు విశ్రాంతి దినము. వీడు 3వది 3 ప్రధానమైన పండుగలు. 4వది దేవుని దూత మరియు వాగ్దానం. ఇప్పుడు వచనాన్ని వివరిస్తున్నాను. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ 4 విషయాలు జ్ఞాపకం ఉన్నదో 23వ అధ్యాయం అంతా కూడా మీకు అర్థమైపోతుంది. ఏం చెప్పండి? 23వ అధ్యాయం అంతా అర్థమైంది. ఈ 23వ అధ్యాయంలో ఏం కనబడుతుంది? మొదట మనకి రెండవది ఏం కనబడుతుంది? విశ్రాంతి దినము. ఇప్పుడు 3వది ఏం కనబడుతుంది? 3 ప్రధానమైన పండుగలు. 4వది ఏం కనబడుతుంది అంటే దేవుని దూత మరియు వాగ్దానం. ఈ 4 విషయాలు ఆ అధ్యాయం మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యానికి వస్తున్నాం. రెండవ భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ రెండవ భాగంలో ఏంటి? విశ్రాంతి దినము, సంవత్సరము మరియు విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ఆరాధించడానికి ప్రజలందరూ కూడా విశ్రాంతి అంటే అండి ఏ పని కూడా వారు చేయకూడదు. చూడండి, అక్కడ మనం చదువుకున్న వాక్య భాగములు
పిన 3వ అధ్యాయములో 10వ వచనం మనం చదువుతాం. చూడ 6వ సంవత్సరములు మీ భూమిని విత్తిన దాని పంటను సమకూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని ఆ బీడు భూమి వలె అప్పుడు నీ ప్రజలు బేదలను తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోటలు విషయములోను నీ ఒలీవ తోటల విషయములోను అలాగునే చేయవలను. చాలు దేవుని స్తోత్రం. ఇక్కడ పంటను గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు పంటలు పండిస్తున్నారు కదా. అండ్ మనం పంటలు పండిస్తాం లేదా? ఇప్పుడు మన యొక్క ప్రాంతాన్ని మనం చూస్తే ఉదాహరణకి వీడు 2 సంవత్సరానికి ఎన్ని పంటలు? 2 పంటలు పండుతాయి సంవత్సరానికి. 2 ప్రాంతంలో ఒక పంట పండుతాయి, ఓ ప్రాంతంలో నిత్య పండే పంటలు ఉంటాయి. ఒక ప్రాంతంలో అయితే సంవత్సరానికి 2 పంటలు. దేవుని స్తోత్రం. అంటే మన ప్రాంతానికి ఈ ప్రాంతం కాలం పైన చూస్తే ఒక పంటే వేస్తాడు, తర్వాత మిగతా ఈ పత్తి అని అదని ఇదని వేస్తుంటారు. వీడు కాలం కిందకి వెళ్తే 2 పంటలు వస్తాయి, సంవత్సరానికి 2 పంటలు వేస్తారు. ఆ తర్వాత చూడండి, ఒక పంట పండిన తర్వాత భూమినంతా కూడా ఇప్పుడు ఏం చేశారు చెప్పండి? ఉదాహరణకు మిరగాయ తోట వేసారండి. ఎప్పుడు వేశారు? ఉదాహరణకు జూన్లో వేస్తారు అనుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు విత్తనాలు వేస్తున్నారు, జూన్లో వేస్తారు, జూలై నెలలో నాటుతూ ఉంటారు. తర్వాత సంవత్సరం ఎప్పటి వరకు మనం పంట పండిస్తూ ఉంటాము? పంట అంతా పూర్తయ్యేటప్పటికి ఇంచుమించు ఏప్రిల్ నెల వరకు, ఏప్రిల్ వరకు, ఇంకా మే నెల, ఏప్రిల్ నెల, ఆఖరి 2 నెలలు 3 నెలలు కూడా పంటను ఏం చేస్తా? భూమిని మళ్ళీ మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ ఏం చేస్తా? మళ్ళీ పంట వేస్తుంటుంది. వస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు కూడా మనం ఎలాగైతే పోయినా సంవత్సరంలో ఒక పంట అనుభవించిన తర్వాత 3 నెలలు 2 నెలలు ఎలాగైతే వదిలేసి మళ్ళీ పంట వేస్తున్నామో, అలా కాకుండా ఇశ్రాయేలును సంవత్సరం 7 ఆ 7 సంవత్సరాలలో 6 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు మీరు పంటలు పండించుకోండి. 7వ సంవత్సరం ఆ భూమిని పంట వేయకుండా ఏం చేయండి? వదిలేయండి అంటున్నాడు దేవస్థానం. బీడు భూమిలో వదిలేయాలి. ఎందుకు వదిలేయమంటున్నాడు? ఎప్పుడైతే ఆ బీడు భూమికి విశ్రాంతి ఇస్తావో, ఆ బీడు భూమిని ఎప్పుడైతే ఖాళీగా వదిలేస్తావో, ఎప్పుడైతే పంటను వేయకుండా వదిలేస్తావో, ఆ సంవత్సరం అంతా కూడా ఆ భూమి ఏం పొందుతుందంటే బలం పొందుకుంటుంది. ఏం పొందుకుంటుంది? బలం పొందుకుంటుంది. ఆ తర్వాత ఏమైనా పంట పొలంలో గడ్డి అది వస్తే ఏం చేస్తాయి? పశువులని లేదా జంతువులని ఏవేవో ఏం చేస్తాయి? కొంత పంట ఉంటే ఆ పంటను ఏరుకుని కొంతమంది బ్రతుకుతారు, కొంత గడ్డిని మేసిపోయిన పశువులు ఇవన్నీ కూడా ఆ సంవత్సరం అంతా బ్రతుకుతూ ఉంటాయని దేవుడి యొక్క ఉద్దేశమైంది. కనుక ఎప్పుడైతే ఇశ్రాయేలుకి ప్రతి సంవత్సరం మీరు 6 సంవత్సరాలు కష్టపడి 6 సంవత్సరాలు పట్ట వేసుకుని 7వ సంవత్సరం అది బీడు భూమిగా మీరు ఏం చేయాలి? వదిలివేయాలి అని దేవుడు వారికి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనమైతే ఏం చేస్తున్నాము? ఒక సంవత్సరం కూడా ఏం చేస్తలేదు. అసలు భూమికి విశ్రాంతి లేదు. భూమికి పంట పండించడానికి మానవుడి గ్యాప్ లేకుండా పండే విధానం అంటే ప్రతి సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా 2 నెలలు కూడా ఏం చేసినా పంట వేస్తూనే ఉన్నాడు. అందుకే ఈరోజు పంట సరైన పంట లేదు, ఈరోజు సరైన దిగుబడి చూడటం లేదు, ఈరోజు సరైన రాబడి రావకపోవడానికి కారణం ఏంటంటే భూమిలో ఏమి లేదు, సారము లేదు. భూమిలో సారము లేనప్పుడు ఎంత విత్తనాలు నాటితే పంట ఎలా పండగలదు? దేవుని స్తోత్రం. అందుకే దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు 6 సంవత్సరాలు పంట వేయండి, 7వ సంవత్సరం దాన్ని విడిచిపెట్టాలని పొలముల గురించి మనకి ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ వస్తున్నాడు. చూద్దాం ఆ మాటను మనం చూస్తే, చూడండి 23వ అధ్యాయంలో చాలా చక్కటి విషయాలు మనం చూస్తూ ఆ 10వ వచనములో లేవి కాండానికి వెళ్దాం. లేవియ కాండములో 25వ అధ్యాయం 25వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చూస్తాం.
ఒకరు చదువుతూ జాగ్రత్తగా చదువుదాం, కంగారు ఏమీ లేదు, జాగ్రత్తగా చదవండి. మరియు యెహోవా అమ్మా సేనాయి పర్వతం మీద మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చిన దేశానికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా చూడు యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. దేవుని స్తోత్రం. 6వ సంవత్సరములు నీ చేతి విత్తనములను 6 సంవత్సరాలు నీ ఫలవృక్షములతోను దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7 సంవత్సరములు భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షములను శుద్ధపరచకూడదు, నీ కారు చేత పంటలను కోసుకోకూడదు, శుద్ధిపరిచిన నీ వృక్ష ఫలములను ఏరుకోకూడదు. అది భూమికి విశ్రాంతి దినము, సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరము నీ దాసునికి, నీ దాసునికి, నీ జీతగానికి, నీతో నివసించు పరదేశీ ఆహారమగును, మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతియు మేతగా ఉండును. దేవుని స్తోత్రం. చూసావా? అంటే ఎందుకు 7వ సంవత్సరమును వదిలివేయాలి? దేవుడు 6 దినాల్లో ప్రియుల సృష్టినంతరం చేసి 7వ దినమున విశ్రాంతి ఎలాగైతే పొందాడో, దేవుని పోలికలో పుట్టిన ప్రతి మానవుడు కూడా 6 దినాలు కష్టపడి, ఎన్ని దినాలు? 6 దినాలు పని చేసుకోవాలి. అంటే సోమవారం మొదలుకొని శనివారం వరకు నువ్వు వ్యాపారమే చేస్తావో, నువ్వు ఉద్యోగం చేస్తావో, లేదా నువ్వు పొలం పని చేస్తావో, నువ్వు పశువులలో మేపుకుంటావో, నువ్వు మేకలు మేపుకుంటావో, లేదా ఇతర ప్రాంతం వెళ్ళి నువ్వు పని చేసుకుని వస్తావో, నువ్వు ఎక్కడికి వెళ్ళిన పని 7వ దినమున విశ్రాంతి దినమున నీవు, నీ పిల్లలు, నీ పనివారు, నీ ఇంటి వారు అందరూ కూడా ఎక్కడ రావాలి? దేవుడి సన్నిధికి. అది ఇశ్రాయేలుకి ఇస్తే మనము ఆదివారం నాడు మనం ఎలా రావాలి? మనము కూడా 6 దినాలు కష్టపడి 7వ దినమున పునరుద్ధాన దినమున దేవుని మొదటి దినమున దేవుని ఆరాధించడానికి మనం ప్రభు సన్నిధికి మరి వస్తున్నామా? అందుకే మన జీవితాలు కూడా ఎక్కడున్న బ్రతుకులు అక్కడే ఉంటున్నాయి. దేవుని మాట వినడం లేదు, ఖాళీగా ఉన్నప్పుడు రావడం కాదు. ఎంత పనున్నా ఆదివారము ఆరాధించడానికి నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా సమర్పించుకోవాలి. ఇది ఎవరి మాట? ఇది పాస్టర్ గారి మాట కాదు, దేవుని మాట. దేవుని స్తోత్రం. దేవుని మాటకి మనం అందరూ కూడా లోబడాలి. నీకు ఎంత పనైనా ఉండొచ్చు, ఆదివారం పని మానేసి నీకు బలం ఉందని, శక్తి ఉందని నీకు కష్టపడడానికి వెళ్తే మనసులో బలహీనత 4 రోజులు ఇంటి దగ్గర కూర్చుంటే పని ఏంటంట? నేను అన్ని విధాలుగా దీవించేవాడు, ఆస్వాదించేవాడు, వర్ధిలింపజేసేవాడు దేవుని సన్నిధి వదిలేసి ఆదివారం ఆరాధన రాకుండా నీ ఇష్టానుసరంగా తిరిగితే, నీ ఇష్టానుసరంగా నీ పనికి వెళ్తే, నీ ఇష్టానుసరంగా నీ నిర్ణయాన్ని బట్టి నువ్వు ఆలోచన కలిగి చేస్తే, నా ఇంటి కష్టాలు, నా అప్పులు, నా బాధలు అని చెప్పి ఆదివారం కూడా దేవుని సన్నిధికి రావాల్సిన నీవు నీ పరిస్థితిని బట్టి దేవుని దూరం అయిపోతే కష్టాలు గొట్టెక్కువ. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే దేవుని చేత దీవించబడడానికి రావాలి. అందుకే మానవుడికి ఏముండాలి? విశ్రాంతి ఉండాలి. అన్ని రోజులు కష్టపడి తిన్నమే కాదు, ఒక రోజు విశ్రాంతి తీసుకున్నా, ఆ విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే నీకు ఆశీర్వాద దీవెన కలిగింది. అందుకే చెప్తున్నాను, మనం చూస్తున్నాం చూడండి. ఇప్పటి వరకు 6 సంవత్సరాలు పంట కాలంలో పంట వేసుకుని 7వ సంవత్సరం మన ఆ భూమికి విశ్రాంతి ఇచ్చేయాలి, సెలవు ఇచ్చేయాలి. పని ఇంకా ఏమీ నాటకూడదు. అందులో మళ్ళీ ఫలిస్తాయి. అందులో పంట వలలో కొన్ని జంతువులు, పక్షులు పనివారు, పరదేశులు తినదు. ఆ పంటను వారు తినడానికి 7వ సంవత్సరంన ఎవరికది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి దాన్ని వదిలేయాలంటే దేవుని స్తోత్రం కాక.
ఇంక మనం ముందుకు వెళ్తే కిందకి వచ్చాం కదా, కింద వచ్చిన 13 వచనం చదువుదామా? 12వ వచనం చదువుదాం. 12వ వచనం, 6 దినములు నీ పనిని చేసి చూడు, ఎద్దును నీ గాడిదను నీ దాసి కుమారులను పరదేశియు విశ్రామించినట్లు 7వ దినమున ఓరక ఉండవలను. నేను మీతో చెప్పిన అందరి జాగ్రత్తగా గాయకును, వేరొక దేవుని పేట ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియకూడదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. మనం అందరికీ చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు ఏమని? మీరు దేని బిడ్డలారా 6 దినాలు కష్టపడి 7వ దినాన మీరు విశ్రాంతించాలి, మీరు నా సన్నిధికి రావాలి, మీరు నా సన్నిధిలో ఏం చేయాలి? గడపాలి అని చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ విశ్రాంతి దినమున నువ్వు ఎవరి దగ్గర రావాలి చెప్పండి? ఎవరి దగ్గర రావాలి? మనం దేవుని యొద్దకు, దేవుని సన్నిధికి రావాలి. దేవుని యొద్దకు ఎప్పుడైతే వస్తామో దేవుడు మనప్పుడు దీవిస్తూ ఉంటాడు. ఆరాధించడానికి దేవుడు ఒక్కడే యోగ్యుడు. అక్కడ వేరొక దేవుణ్ణి ఉచ్చరించకూడదు, వేరొక పేరైనా మనం పలకకూడదు, వేరొక మాట అయినా మనం పలకకూడదు. చెప్తున్న మాట ఏంటి? 7వ దిన ఓరక ఉండవలను. నేను మీతో చెప్పిందంటే నేను జాగ్రత్తగా, అది దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాట వినాలి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారంగానే మనము చేయాలి. ఇంకా కిందకి జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఇంకొక మాట మనం 14వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు 3వ మాటకు మనం వస్తున్నాము. అక్కడ ఏం కనబడుతుంది చూడండి. 13వ వచనములో చూడండి, 14వ సంవత్సరమునకు 3 మారులు, అది వచ్చాడు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. అంటే 3 సార్లు పండుగ. సంవత్సరానికి ఎన్ని పండుగలు? సంవత్సరానికి 3 పండుగలు చేయాలంట. ఎవరికే? ఎవరు చేయాలి? మనమా? ఎవరు చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, క్రైస్తవులే కాదు చెప్తున్న మాట. అంటే మనకు ఉదాహరణగా వీళ్ళకి ఇశ్రాయేలు ప్రజలు మనకు మాదిరిగా ఉంచి దేవుడు వారు ఏ విధంగా వారిని ఆచారంలో ఏ విధంగా ఆజ్ఞలో నడిపిస్తూ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు సంవత్సరానికి 3 పండుగలు చేయాలి. ఏంటి ఆ 3 పండుగలు ఏంటంటే అక్కడ కిందకు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. చదువుతారా? చూడండి, పులియని రొట్టెల పండుగ ఆచరింపవలను. నేను మీకు ఆజ్ఞాపించిన అబీబు నెల నీవు చూడు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చితివని గనుక ఆ నెలలో నియమక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనపడకూడదు. అంటే వారు దేవుని సన్నిధికి ఎలా రావాలంటే ఏదో పట్టుకుని రావాలి. మనము కూడా ఆదివారం కూడా ఏం పట్టుకుని రావాలి చెప్పండి? ఆదివారం ఏం పట్టుకుని వస్తున్నావా లేదా? కొంతమంది తేరు, కొంతమంది పట్టుకుని రారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, మీరు పులియని పండుగ రొట్టెల పండుగ మీరే చేయాలి. మీరు నా సన్నిధిలో ఒట్టి చేతులతో మీరు కనబడకూడదు. ఏదో తీసుకుని రావాలి, ఏదో పట్టుకుని రావాలి అని దేవుడు వారికి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పుచు వారికి ఒక ఆజ్ఞగా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము చూస్తున్న మాట 14వ వచనంలో మనము జాగ్రత్తగా గైకొను చూపుడు నిర్గమాకాండానికి వెళ్దాం. చూడండి, నిర్గమాకాండంలో 34వ అధ్యాయానికి రండి. ముందుకు వస్తే 34వ అధ్యాయములో 22 నుంచి 24 వచనాలు మనం చదువుతున్నాం. మరియు నీవు గోధుమల కోతలో పదమ ఫలమును పండుగను అనగా వారముల పండుగను సంవత్సరమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు ముమ్మారు, అదిగో చూడండి, మీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడని యెహోవా సన్నిధిని కనబడవలను. ఏలయనగా నీ ఎదుటి నుండి జనులను వెళ్ళగొట్టి చేసేదను. మరియు
నీ సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుని యెహోవా సన్నిధిని కనబడబోడు ఎవడును నీ భూమిని ఆమె దేవుని స్తోత్రం. ఇలాగ అక్కడ ఏ విధంగా వారికి దేవుని ఆశీర్వదిస్తున్నాడో, మీరు ఏ విధంగా చేయాలో అనే విషయాన్ని మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. 15వ వచనం కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ అక్కడ కనబడుతున్న మాట నిర్గమకాండములోనే 12వ అధ్యాయానికి వెనక్కి వెళ్తే 12వ అధ్యాయంలో మనం చూసాం. 12వ అధ్యాయం 14 నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 20వ వచనం చదవండి. చాలా విషయాలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నవి. 16వ వచనం చదువుతామా? 16వ వచనం చదువుతున్నాం. చూడండి, ఆ మొదటి దినమున 16వ వచనం 23-16 నీ పొలములో విత్తని వ్యవసాయములు తొలి పంట యొక్క అదిగో చూడండి ఎంత కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ పొలమును నీవు సమకూర్చుకుని తరువాత చూడ సంవత్సరమంతా యందు పండుగను ఆచరింపవలదు. దేవుని స్తోత్రగండి గాక. అంటే పిన్న మనము పండిన పంటలో మొదటి ఇది ఎక్కడ తీసుకురావాలి? దేవుని యొక్క సన్నిధికి తీసుకురావాలి. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పాత నిబంధన కాలంలో ఆదాము మొదలుకుని అక్కడ చూస్తే అబ్రహామును మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి ప్రథమ ఫలం ఇచ్చారు. ఏంటి ప్రథమ ఫలం అంటే ఏంటి? ప్రథమ ఫలం అంటే ఏంటి? ప్రథమ ఫలం అంటే మొట్టమొదటిది అనేది ఏమి స్తోత్రం. అంటే పొలములో వ్యవసాయం కానీ పంట కానివ్వండి, ఫలాలు కానివ్వండి, లేదా నువ్వు పని చేసుకున్న జీతం కానివ్వండి, నువ్వు కూలికెళ్తున్న కూలి పని కానివ్వండి, నీ సంపాదనలో మొదటిది ఎవరిది? దాన్ని భాగాలు వేయకూడదు, దాన్ని సగం సగాలు చేయకూడదు. అలా సగం సగం ఇచ్చామంటే అది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండదు. ఇస్తే మొత్తం అంతా దేవునికి ఇవ్వాలి. అది మొత్తం ఇస్తే దేవునికి ఇచ్చేయడం అవ్వదు. కొంత ఇస్తే అది దేవునికి ఇచ్చినది పరిపూర్ణత కాలేదు. సంఘముల బిడ్డలు పైన దూరంగా వెళ్ళినా, లేదా ఏదైనా ఉద్యోగం వచ్చినా, లేదా పంట వేసుకున్నా, వ్యవసాయం పండిన తర్వాత కొంతమంది పంటలో పైన తీసుకువచ్చింది చాలామంది ఏం చేస్తారంటే, ఒక 50 బస్తాలు పండిందండి, 50 బస్తాలకి దశమభాగం ఎంత తీసేవాళ్ళు చెప్పండి? బస్తాకి ఎన్ని ఉంచాలో? బస్తాకి ఎన్ని ఉంచాలండి? 24 ఉంచాలి. ఏంటనే 20 బస్తాకి 24 ఉంచాలంటే 50 బస్తాలంటే 50 కుంచాలు ఎన్ని బస్తాలు అని చెప్పండి? బస్తాకి పీడ కుంచుడు దశమభాగం అయితే అమ్మా మనం ఎంత ఇస్తున్నాం దేవునికి? అంటే పరిపూర్ణంగా మనం ఇస్తున్నామా అంటే అది కూడా పరిపూర్ణంగా ఇవ్వడం లేదు. పోనీ బస్తా కూడా పరిపూర్ణంగా ఇవ్వడం లేదు. పోనీ 10 బస్తాలకి ఒక బస్తా దేవస్థానం అంటేనే 10లో 1 దేవుడిది, 9 నీది. పోనీ 10 బస్తాలు లెక్కన చేసినా పిని 50 బస్తాల్లో పిని దేవుని సందికి ఎంత తేవాలి? 5 బస్తాలైనా తీసుకురావాలి. తెస్తున్నామా? మన దేవుడికి ఇచ్చామని పిని ఆశీర్వాదం ఎలా పొందుతాం మనం? దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే పిన దేవుడి సన్నిధిలో నీకు ఏ రూపముగా దేవుడు ఇచ్చినప్పుడు, అది ఏ రూపముగా నువ్వు పొందుకున్నప్పుడు, కొంతమంది పిల్లల స్కూల్లో డబ్బులు పడ్డా ఇంకో వాళ్ళు ప్రేమ కొలిది దేవునికి ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. కొంతమందికి వెళ్ళి పొంత పనిలో కూడా ప్రిందినా దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి ఆ మొదటి పని దాంట్లో కూడా తెచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. కొంతమంది పంట పండించుకుని ఆ పంటలో పైన ఆడించి పిని తీసుకొచ్చి బీమిచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. కానీ ఇచ్చే దాంట్లో పిన్న మనం ఎంతవరకు పిన్న కరెక్ట్గా దేవుడికి ఇచ్చేయగలుగుతున్నాం అనేది ప్రశ్న. దేవుని స్తోత్రం. నీవు ఇవ్వడం లేదని నేను చెప్పడం లేదు. అంటే దాన్ని అరగలు, కొసర్లు, భాగాలు, లేదా కొంత ఈ చర్చికి, కొంత ఆ చర్చికి, కొంత ఆ పాటర్ గారికి పంచడానికి అధికారం నీకు ఇవ్వలేదు దేవుడి. దేవుని స్తోత్రం. ఇస్తే ఒక చోటే దాన్ని ఇవ్వాలి. పంచితే పిన్న పంపకాలు పంచకూడదు. ఈరోజు చాలామంది దశమభాగాలు తీసి వాళ్ళ సొంత చేతులతో దశమభాగాలు పైన ఏవేవో కొన్ని సంఘానికి ఇస్తుంటారు. దేవుని స్తోత్రం. దశమభాగమే దేవుని స్తోత్రం చెప్పండి. దశమభాగం నీ చేతులతో ఖర్చు పెట్టడం కదా, అది ఎక్కడ రావాలి? దేవుని యొక్క మందిరానికి రావాలి. అది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం.
ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎన్నో వచ్చిన కోత పిన పండుగ. దేవుని సన్నిధికి నీ కోతకాలములో నీ పంటను దేవుడి సన్నిధికి తేవాలి అని ఇశ్రాయేలుకి చెప్తున్న మాటను మనం వింటున్నాం. వారికి చెప్పాడంటే దేవుడు కూడా మనకు కూడా చెప్పండి, మనకు కూడా చెప్పినట్టే కదా. అంటే పాత నిబంధన 10వ భాగం ఉన్న కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి క్రైస్తవులంట దేవుడు నమ్ముకున్న వారు అభివృద్ధి పొందే కొలది దేవునికి ఇవ్వాలంట. చెప్పండి ఏంటి? దేవుడు ఇచ్చే కొలది. చెప్పండి నా మాట ఏంటి? దేవుడు మనకి ఇచ్చే కొలది ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఇవ్వాలా మనం ఎక్కివ్వాలా? మనమే ఎక్కివ్వాలి నిజంగా చెప్పాలంటే దేవుడు. ఎందుకు? వాళ్ళకైతే ఒక పరిమితి ఇట్టాడు, 10లో ఒకటి ఇమ్మన్నాడు. మనకు అలా కాదు, మీరు ఎంత సంపాదిస్తే అంతలోపినా మీరు రెట్టింపు ఇవ్వాలన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఇద్దామా? చూడు ఆ వాక్యాలు మనం జాగ్రత్త అయితే నిర్గమాకాండం 34వ అధ్యాయం 34వ అధ్యాయము జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఆ 34వ అధ్యాయంలో మనకు కనబడుతున్న మాటను ఒకసారి చూద్దాం. 22వ వచనం చూడు, మరియు నువ్వు గోధుమల కోతలు ప్రథమ పండుగను అనగా వారముల పండుగను సంవత్సరం యందు పంట సమకూర్చుకుని ఆ పండుగను అది దేవస్తోత్రం. అంటే ఇవి ఒక పండుగ. ఈ పండుగ మన వాళ్ళు ఎవరు చేయరు. నిజంగా వాక్యం చేసిన ఈనాడు క్రైస్తవ సంఘాలు ఇవి చేయరు. ఎవరు చేస్తారంటే ఆర్సీఎం వాళ్ళు, లోదరనోళ్ళు ఇవి ఆచరిస్తూ ఉంటారు. కోతకాలం అని, పండుగ, రొట్టెలు పండుగ అని ఇవన్నీ వాళ్ళు చేస్తుంటారు. ఇవి మనం పాత నిబంధనలు ఇశ్రాయేలీ కాదు, మనం చేయకూడదు. ఈ పండుగలు మనకి ఇవ్వలేదు దేవుని స్తోత్రం. కానీ అందుకే వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. 2 చేతులు ఇద్దామా? అర్థమవుతుందా? అర్థమైపోతుందా? నా మాట అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది? దేని గురించి మనం చెప్పుకుంటున్నాం? ఇశ్రాయేలు గురించి. దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? చెప్పండి, దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? పండుగను గురించి మాట్లాడుతున్నాం. ఆ పండుగ ఏం పండుగ అంటే విశ్రాంతి దినముడి గురించి మనం మాట్లాడున్నాం. 3 పండుగలు మీరు ఆచరించండి అన్నాడు. ఇలాగా 19వ వచ్చిన వరకు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న వాక్య భాగంలో ఇంకా ముందుకు వెళ్తే ఇంకొక మాట నుంచి చూస్తున్నాం. అదే లేవియాకాండం 23వ అధ్యాయం 10వ వచనం. 23వ అధ్యాయం లేవియాకాండము 23వ అధ్యాయం 6 సంవత్సరములు 7వ సంవత్సరమున అది చాలు. ఇక్కడ దగ్గర మనకు అర్థమైపోతుంది. ఇందాక చదువు, మీరు 6 సంవత్సరాలు మీరు పంటను పండించుకుని 7వ సంవత్సరం మీరు విశ్రాంతి ఇవ్వలేడు, మీరు పండుగను ఆచరించవాలని ఆవిడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఇంకా ముందుకు వెళ్తే 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. 17వ వచనం చదివితే ఆ సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని అది దేవస్థానం. సంవత్సరం అంతా ఇప్పుడు ఎవరు రావాలి చెప్పండి? పురుషులు. సంవత్సరానికి ఎన్నిసార్లు కనబడాలంట మందిరంలో? పండుగ చేయడానికి పురుషులందరూ రావాలంట. ఈనాడు ఆదివారం ఆరాధన ఎవరు కనబడుతున్నారు ఎక్కువ? చెప్పాలి, రివర్స్ అంతాను. ఈనాడు క్రైస్తవ సంఘాలు ఎక్కువ కనబడింది స్త్రీలే, పురుషులు తక్కువ. స్త్రీలు బేగ వస్తారు, బేగ వెడలిపోతారు. పురుషులు ఆలస్యంగా వస్తారు, కదల్చబడే మానేమన్నా మానేలేరు దేవస్థానం. ఎందుకు ఈ విషయం చెప్తుంటే మరి ఆలస్యంగా వచ్చినా ఉన్న చోటనే ఉండిపోవాలి అని దేవుడు యథార్థంగా ఉంటారు. స్త్రీలైన వారు వెంటనే వెడలిపోయిన కారణం ఏంటంటే వాళ్ళ మాటలో వీళ్ళ మాటలో ఈ మాటలో ఆ మాటలు పట్టించుకుని కోపగించి ఏం చేస్తుంటారు? త్వరగా మానేయడానికి ఇష్టపడతారు దేవస్థానం. అందుకే మనం కోపగించడానికి మనము సాతాను బిడ్డలు కాదు. ఎవరి బిడ్డలు చెప్పండి? గద్దింపుడికి ఏం చేయాలి? లోబడాలి. ఎందుకు ఈ మాట అనవలసింది? ఎందుకు సేవకుడు నాతో ఈ మాట మాట్లాడాడు? ఎందుకు వాక్యము దేవుడు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని మనం ఏం చేయాలి? గ్రహించుకోవాలి దేవస్థానం. ఇక్కడ దేవుని మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 17వ వచనం మనం చూద్దాం. చూడండి, 34వ అధ్యాయంకి వచ్చేయండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము దానికి 23వ వచనం. 34 సంవత్సరమునకు ముమ్మారు అదిగో పురుషులందరూ ఇశ్రాయేలు దేవుడైన
యెహోవా సన్నిధిని. అదిగో దేవుని స్తోత్రం. ఇంకొక మాట చూస్తారు, ద్వితీయోపదేశ కాండాన్ని కూడా 16:16. ద్వితీయోపదేశ కాండములో 16:16 కూడా చూస్తే ఈ వాక్యాలన్నీ కూడా ఇప్పుడు మనం చదువుతున్న వాక్యానికి చెప్తున్న మాట. 16వ అధ్యాయము 16 వచనం. అమ్మా చూడండి, అక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? 16వ వచనం అట్లు 16వ అధ్యాయం 16 వచనం ద్వితీయోపదేశ కాండం. ఓకే, చదవండి కరెక్ట్. అనగా పండుగలను మీ దేవుడిని యెహోవా ఏర్పరచుకొను. అది దేవుని స్తోత్రం. పర్ణశాల పండుగలోను సంవత్సరానికి 3 సార్లు పీడ ఎవరు కనబడాలి? పురుషులందరూ కూడా ఎవరి సన్నిధిలో కనబడాలి? దేవుడి సన్నిధిలో. మనకి పీన వారంలో ఒక రోజు రావాలంటేనే కాన కష్టం అయిపోతుంది. బిజీ ఏని 3 గంటలు గడపడానికి బిజీ, అందరికి బిజీ, ఖాళీ లేదు. మనకు చచ్చిపోయేదాకా ఖాళీ ఉండదు అంటదండి. ఆ సమస్య లేదు. దేవుని స్తోత్రం. సైన్యప్రియ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలుగా దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడాలి, దేవుడి సన్నిధికి రావడానికి ఇష్టపడాలి, దేవుడితో గడపడానికి ఇష్టపడాలి. దేవుడి లేనిదే మనం ఎవ్వరం కూడా ఉన్నామంటారా? లేము. దేవుని స్తోత్రం. మనం దేవుడు చేత మనం కలిగిన వారం, దేవుడు చేత మనం నిర్మించబడిన వారం, దేవుడే మనలో పైన నిర్మాణకుడు, మనకి అందరికీ నిర్మాణకుడు దేవుడే. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనందరూ కూడా ఎవరి మాట ఆలకించాలి? మరి దేవుడి మాట ఆలకిస్తున్నామా? చాలామంది ఆలకించడం లేదు. ఆలకించకుండా ఎవడిష్టం వచ్చిన వాడు ప్రవర్తిస్తూ మూర్ఖులుగాను, గర్వంధులుగాను, అహంభావులుగాను, తనకు ఉన్న దాన్ని బట్టి అతిశయపడుతూ గర్విస్తూ దేవుడి మీద, దేవుడి సన్నిధి మీద, సేవకుడి మీద కోపపడుతూ, కోపగిస్తూ, భయం లేకుండా భక్తి చేస్తూ. దేవుని స్తోత్రం చెప్పండి. నోటి ద్వారా పలకకూడని మాటలు కూడా బూతులు ఏం చేస్తున్నా చెప్పండి, ఏం చేస్తున్నా? అప్పుడు దాకుండా భక్తి పోతుంది, అప్పుడు వరకు పాడిన పాటల భక్తి పోతుంది. మన నోటితో ఏం మాట్లాడుతున్నామో చాలా మందికి అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. దేవుని స్తోత్రం. 2 చేతులు ఇద్దామా, స్తోత్రం చెప్దామా, బిగ్గరగా చెప్దామా, సంతోషంగా చెప్దామా, ఆనందంగా చెప్దామా? ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట, పురుషులందరూ కూడా దేవుడి మందిరంలో ముమ్మారు రావాలని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఈ 17వ వచనం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ చెప్పబడిన మాటను మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ 18వ వచనంలో మనకు కనబడుతున్న మాట ఏంటని ఆలోచన చేస్తున్నప్పుడు అది వచ్చే నా బలుల రక్తమును అది వచ్చేట్టు దాన్ని ఎలాగ ఆచరించాలో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా మనము 4వ భాగంలోనికి వస్తున్నాం. ఈ 4వ భాగంలో మనం ధ్యానం చేస్తున్న మాటను వివరణతో మనం చూస్తూ ఉన్నాము. 20వ వచనం వరకు మనం చూస్తే మనకి ఏం కనబడుతుంది? 20వ వచనంలో చూడండి, 20వ వచనంలో ఏం కనబడుతుంది? 20వ వచనంలో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోట నుండి నిన్ను రప్పించడానికి ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను. 21 ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములు ఆయన పరిహరింపబడు, నా నామము ఆయనకు ఉన్నది. దేవుని స్తోత్రగలనే గాక. ఇక్కడ జాగ్రత్తగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నేను జాగ్రత్తగా ఆలోచన చేస్తున్న మాట ఏంటి అంటే ఇక్కడ దేవుని దూత దేవుని ప్రజలకు తోడుగా ఉండి వారి మార్గములో ముందుగా పంపుతానని దేవుడు ఏం చేస్తాడు? వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వచనాన్ని చదువుతున్నప్పుడు 20వ వచనములో మనకు కనబడుతున్న మాట చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. ముగించేసుకొని చదువు త్వరగా.
నిర్గమాకాండము 3వ అధ్యాయము చూడు, ఒక పొద నడుమున అగ్ని జ్వాలలో అదిగో యెహోవా దూత. ఆమె దేవ స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తుంది, ఆ దూత ఎవరు? దేవుడే వారికి తోడుగా ఉన్నాడు. ఆ అగ్నిలో మోషేకి దర్శించిన దేవుడు, ఆ మోషేతో మాట్లాడిన దేవుడు, ఆ అగ్నిలో ఆ పొదలో నుంచి మాట్లాడిన దేవుడే ఇదిగో మీకు ముందుగా ఏమన్నంటే తోడుగా ఉంటాను, ముందు నడుస్తాను అన్నాడు. దేవస్తోత్తరిగా. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు రాత్రి అగ్ని స్తంభంగాను పగలు మేఘస్తంభంగాను నడిపించాడు. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు ఇంటికి వెళ్ళిన వచనాలు రాసుకోండి. 14వ అధ్యాయం 19వ వచనము, 32వ అధ్యాయం 34వ వచనము, 33 2వ వచనాలు రాసుకుంటే ఇంటి దగ్గర చదవండి. ఇక్కడే రాసుకోవడం లేదు, ఇంటికి వెళ్ళినాక ఏం చెబుతాం? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకో భారంగా ఉందా? దేవుని స్తోత్రం చెప్దామా? ఎలా ఉందా? భారంగా ఉందా? ఎలా ఉందా? భారంగా బాధలు ఉన్నావా? ఇక్కడ జాగ్రత్తగా 22వ వచనం దూత గురించి మాట్లాడుతున్నాం. 16వ అధ్యాయం 17వ వచనం ఆదికాండం 16వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయం 7వ వచనం ఒక చదవండి. యెహోవా దూత అరణ్యములో సూరు మార్గములలో చాలు దేవస్థానం. చూడండి, యెహోవా దూత అనే మాట మనం చూస్తాం. ఇక్కడ 21వ వచనంకి వచ్చేయండి. 21వ వచనంకి వచ్చేస్తే అక్కడ ఏం కనబడుతుంది? 21వ వచనములో ఆయనను సన్నిధి జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములు ఆయన పరిహారింపడు, నా నామము ఆయనకు ఉన్నది. దేవుని స్తోత్రం. ఇక్కడ 21వ వచనంలో ఏం కనబడుతుంది? తిరగబడకూడదు. ఏం చేయకూడదు? తిరగబడకూడదు. ఈరోజు చాలామంది దేవుడి మీద తిరగబడుతున్నారు. కొంతకాలం దేవుని సన్నిధికి వచ్చి, కొంతకాలం దేవుని యొక్క కార్యాలు చూసి, దైవజనుల ద్వారా సంఘము ద్వారా ఎన్నో మేలు పొంది దేవుడి మీద తిరగబడడం ఏంటి? విశ్వాస దేవడుకుడు దేని మీద? గుడి మీద కోపం ఇచ్చి, దేవుడి మీద కోపం ఇచ్చి, దైవజనుడి మీద కోపం ఇచ్చి, దేవుడి గుడి మానేయడమే తిరగబడడం. అంతే. దేవుస్తో స్తోత్రం చెప్దామా? 2 చేతులు ఇద్దామా? ఈనాడు ప్రజల్లో ఏం కనపడుతుంది? తిరుగుబాటు స్వభావం. మాట అంటే పడడం లేదు, మాట అంటే సరి చేసుకోవడం లేదు. అందుకంటే మీరు తిరగబడకూడదు, జాగ్రత్తగా ఉండవాలని చెప్తున్నాడు. మీరేం చేయకూడదు? కోపము తెచ్చుకోకండి. ఇంకేం చెప్తున్నాడు? మీరు క్రమముగా ఉండవాలను, క్రమమైన భక్తి చేయాలి. ఎలా పడితే అలాగే ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఎలా పడితే అలా రాని కూడా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడి సన్నిధికి వస్తుంది ఎందుకు? భక్తి. చెప్పండి, ఎందుకు వస్తున్నాం మనం? అల్లల సిల్లరగా ఉండడానికి, లేదా ఏదో కబుర్లు చెప్పడానికి మనం రావడం లేదు. ఏదో మిమ్మల్ని ఎలా పడితే అలా వదిలేయడానికి ఇక్కడ మిమ్మల్ని నడిపించడం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు కావలసింది భక్తి, దేవుని దగ్గర చేర్చాలి. ఏంటి రొట్లా ఎంత జనం ఉంటే ఎందుకు? మనకి 100 ఎకరాల పొలం ఉండి పంటను పంట ఉంటే ఎందుకు? ఎవరికి సుఖం? పండాపిన 1 ఎకరం ఉన్నా చాలు, అంతే కదా. 100 ఎకరాల పొలం బీడి భూమి అయితే సుఖమైన పండే పంట కలిగిన భూమి కావాలి. దేవుస్తో 100 మంది జనం ఉనికి భక్తి లేనప్పుడు విశ్వాసులు ఎందుకు? ఏముండాలి విశ్వాసుల్లోని? చెప్పాలి, ఏముండాలి? భక్తి ఉండాలి, క్రమం ఉండాలి, విశ్వాసం ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లాగేసుకుని పోగేసుకోవాలంటే సంఘం సాధన. నాకు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక చేసేది యథార్థముగా చేయాలి, చేసేది దేవునికి అనుకూలంగా చేయాలి, నెచ్చే విధంగా భక్తి చేయాలి. ఏ కార్యం చేస్తున్నా దేవుని నామానికి మహిమ తేవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు ఇద్దామా? ఇంకా చివరికి వస్తూ మాట చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండములో
9వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము చూడు, అరణ్యములో నీ దేవుడిని యెహోవాకు కోపించిన, ఇదిగో కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని మరవవద్దు. నీవు ఐగుప్తి దేశము నుండి బరిదైన దినమును మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చిన దేవుని స్తోత్రం. చూసారా, దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. ఇశ్రాయేలు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తులో బానిసత్వం నుండి మగ్గిపోతూ పోయినా వేదన పడుతుంటే మోషేని పంపించి, మోషే నువ్వు వెళ్ళి నా ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు అనగానే పిన రాజుకు బుద్ధి చెప్పే విధంగా 10 తెగుళ్ళు పంపించి ఆఖరికి పిన రాజు కుటుంబంలో పిన ఐగుప్తులు నా సంతానం అంతా చనిపోయి పిన రాజుకి బుద్ధి వచ్చిన తర్వాత పొరోపిన ప్రజలందరూ పంపించని ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆ ఎర్ర సముద్రం 6 నెలలు నడిపించి 40 సంవత్సరములు పిన అరణ్యములో వారి బట్ట మాసిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, తేబతోతలు తినే పిన ఆహారాన్ని పిన వారికి ఇచ్చాడు. ఇంకా పిన బండ నుంచి వారు తిన నీళ్ళని ఇచ్చాడు, మాంసంనిచ్చాడు. ఇన్ని మేలు చేసుకుంటే మోసే మీదను దేవుడి మీదను తిరగబడుతూనే వచ్చారు. ఎక్కడి వరకనే? దేవుడు చూపించే దేశం దగ్గరికి వచ్చేంత వరకు కూడా తిరగబడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైతే తిరగబడుతున్నారో, ఎప్పుడైతే వారికి కోపం వచ్చింది, ఎప్పుడైతే దేవుడిని తిరగబడి వారికి బుద్ధి వచ్చిన వేరే రాజుకి అప్పగిస్తుండేవాడు దేవస్థానం. వారు వేరే విధంగా బాధ కలుగుతూ ఉండేది దేవస్తోత్రం. అందుకే పినయ్య మనం ఎవరి మీద కోపగించకూడదు? సేవకుడి మీద, సంఘం మీద, దేవుడి మీద ఏం చేయకూడదు? మిగతా బయట విషయాలు లోపల బయట విషయాలు సంఘంలో తీసుకురాకూడదు దేవస్థానం. సంఘాల విషయాలు బయటకు తీసుకెళ్ళకూడదు దేవస్థానం. ఎక్కడున్నావో అక్కడే మర్చిపోవాలి దేవస్తోత్రం. చెప్పేకుంటే చెప్పకూడని ఈరోజు చాలామంది పిన మోత సంఘాల్లో జరిగిన విషయాన్ని కథలుగా చెప్పుకునేవారు ఉన్నారు. దేవుని స్తోత్రం. మన ఇట్టుగుట్టు మనం ఎవరైనా చెప్పుకుంటాం, మాట్లాడరండి, చెప్పుకుంటామా? కనుక పిన దేవుని యొక్క బిడ్డలైన మనము ఎట్టి పరిస్థితుల్లో తిరగబడే స్వభావం కానీ, తిరుగుబాటు స్వభావం కానీ, కోపము కానీ మనలోనికి రానికూడదు. దేవుని స్తోత్రం. అందుకే ఒక ఆయన అన్నాడు, తన కోపమే, జాగ్రత్తగా చదువుకుంటున్నాం కదా మనం, తన కోపమే, కోపములు ఏదైనా చేస్తాం, కోపములో పిని ఎవరినైనా కొడతాం, కోపములు ఏదైనా మాట్లాడతాం, కోపములో నోరు జారిపోతాం, కోపములో పిని ఎన్ని బూతులైనా అదుపు ఉంటుంది. అందుకే తన కోపాన్ని అదుపు చేసుకున్నవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. కానీ కోపబడుడు కానీ పాపము, చెప్పండి, కోపబడుడు కానీ పాపము చేయకూడదు. దేవుని బిడ్డల పైన అందుకే ప్రభును కొట్టినా, తిట్టినా, తన్నినా, ఈడ్చినా దేవుడు ఒకసారి కళ్ళు ఎర్రజేస్తే సృష్టి అంతా ఏమైపోద్ది? తిరగబడిపోద్ది. దేవుని స్తోత్రం. ఎవరి కోసం సహించాడు? మన కోసము సహించాడు. పిన ఆయన ఒక ఆజ్ఞిస్తే పరలోకపు సైన్యమే భూమి మీదకి దిగి వస్తుంది. దేవుని స్తోత్రం కలే గాక. అందుకే మనం నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ, నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. దేవుడే తన బిడ్డల కొరకు పిన నోరైనను
మెదపలేదు. అందుకే ఏమన్నా తెలుసా, కొట్టినా తిట్టినా తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమాపణతో పైన ఆయన క్షమించేవాడిని, అందుకే ఆయన క్షమించు అన్నాడు దేవస్థానం. కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ చాలా చక్కటి విషయాలు మనం చూడగలుగుతాం. కీర్తన గ్రంథానికి వచ్చేయండి, 78వ కీర్తన భాగంలో 78వ కీర్తన భాగంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఇక్కడ పిన చక్కటి విషయాలు మనం చూస్తూ ఉన్నాము. నా జనులారా, అదిగో నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలను. ఆమె ఎవరి బోధ వినాలంట మనం? ఎవరి బోధ వినాలి మనం? దేవుని మాట తప్ప ఇంకెవరి మాటకి మనము? బోధలు కూడా రకరకాలమైన బోధలు వచ్చాయి. ఎవరి మాట పడితే మాట వినకుండా కాదు. ఏ కొత్త పాస్టర్ వస్తే ఆ కొత్త పాస్టర్ గారి మాట వినడం కాదు. ఎక్కడ సంఘం పెడితే అక్కడికి వెళ్ళిపోవడం కాదు. అది సత్య సంబంధమైందా, వాక్యానుసరమైందా? ఈరోజు జిమిక్కులు ఎక్కువైపోయాయి. ఏంటి జిమిక్కులు? ఏమిచ్చి? వ్యతిరేకంగా డబ్బులు ఇచ్చి, చీరలు ఇచ్చి, అయ్యి ఇచ్చి, ఈ ఇచ్చి. ఇది పరిచర్యలో ప్రియుని బిడ్డ సరైన పరిచర్య? దేవుని స్తోత్రం చెప్పండి. మన వాళ్ళు పిన ఏది పెడితే ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నాలు. ఆమె దేవుని స్తోత్రం కలనే కాదు. రెండు చేతులు ఇద్దామా, దగ్గరగా చెప్దామా? ఇవన్నీ కూడా ఆకట్టుకోవడానికి, ఇవన్నీ కూడా లాక్కోవడానికి. సంఘములో ప్రియున విశ్వాసులుగా నువ్వు లాక్కునేది లేదు, నువ్వు పోగేస్తున్నది. ఎవరు పోగేయాలి? గుడికి వెళ్ళిన లాక్కోవాలి. దేవస్థానం ఎవరు వెళ్ళలేదే? ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు, రక్షింపబడలేని వాళ్ళు, మారుమనసు పొందలేని వాళ్ళు అలా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? సమకూర్చాలి. అంతేగాని వేరే సంఘానికి వెళ్ళిపోయిన వాళ్ళు లాగేసుకుని నా సంఘ విశ్వాసులు అని చెప్పుకుంటే వేరే దొడ్డి యొక్క గొర్రెలను ఏం చేసా? దొంగిలించే దేవస్తోత్రం. వేరే సంఘ విశ్వాసుల పైన, దొడ్డి గొర్రెల పైన ఆ సేవకుడిని మందలించి మళ్ళీ ఎక్కడ పంపాలి? ఆ సంఘములోనికి పంపాలి. లేదా సంఘ పాస్టర్ గారితో తెలియజేసాయా, మీ సంఘ విశ్వాసం మా దగ్గరికి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని చెప్పి ఆ సేవకుడి దగ్గర పంపించాలి. అది నిజమైన సేవకుడి యొక్క లక్షణం. రెండు చేతులు ఎత్తు, స్తోత్రం చెప్పు. నీ బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. కానీ పిన నాకు నచ్చిన చోటు నేను వెళ్ళిపోతానంటే అడగదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆఖరి అంత్యకాలములో దేవుని యొక్క రాకడ కాలంలో ఏ దొడ్డి గొర్రె ఆ దొడ్డికి చేరవలసింది. ఏ సంఘ విశ్వాసి ఆ సంఘం రాసి. దేవుని స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పిన కోతకాలం గురించి మనం విందాం, తిరగబడకూడదని మనం విన్నాం. ఇంకా ఆఖరిగా ఒకటి వచ్చిన మనం చూస్తే 24వ వచనం మనం చూస్తున్నాము. 24వ వచనములో పిన సాగులు పడకూడదనే మాటను మనం చూస్తున్నాము. 24వ వచనం చదువుతారా? ఏంటన్నా, వారి దూతలకు సాగిల పడకూడదు. వాడిని ఏం చేయకూడదు? అది దేవుడు చెప్తున్నాడు, ఏ దూతలకు మీరు ఏం చేయకూడదు? సాగిల పడక నమస్కారం చేయకూడదు. ఎవరి కాళ్ళ మీద మనం ఏం చేయకూడదు? పడితే ఎవరి కాళ్ళ మీద పడాలి? మాట్లాడరేటి? ఎవరి కాళ్ళ మీద పడాలి? మాట్లాడరేటి? ఎవరి కాళ్ళ మీద పడాలి? ఈరోజు పాస్టర్ గారి కాళ్ళ మీద పడిపోతుంది. పాస్టర్ గారిని ఒక రాజకీయ నాయకుని తీసుకెళ్ళి పువ్వులు చల్లుకుంటూ తీసుకెళ్తారు. ఇది ఏం చేసాడు నాకు అర్థం కాదు. దేవస్థానం ఎర్రి. దేవునికి వాక్యకరమైన పనులు, వ్యతిరేకమైన పనులు మనం చేయకూడదు. దేవస్తోత్రం కలిగాక వాక్యములో లేని పనులు మనం చేస్తే దేవుడికి ఏమొస్తుంది? కోపము వస్తుంది. వాక్యానికి లోబడాలి, బోధకు లోబడాలి, దైవజనులకు లోబడాలి, సంఘ క్రమానికి లోబడి నువ్వు భక్తి చెయ్యాలి. దేవస్తోత్రం కలిగాక ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ప్రియునా దేవుడు ఏం చేస్తున్నాడు? వడంబడిక చేస్తూ ఉన్నాడు. మనం ఏ వచ్చాడో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినా ఇంకా కిందకి చాలా విషయాలు మనం చూస్తున్నాము. అక్కడ మనం చూస్తే పగల దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ఇంకా కిందకు వచ్చి చదువుతారా? అది దేవస్థోత్రం ఏం చేయమంటున్నాడు? మనిషి యొక్క బొమ్మలన్నీ కూడా ఏం చేయాలి? పగలగొట్టాలి. మనిషి యొక్క విగ్రహాలు ఏం చేయాలి?
ఇంక కిందకి ఏం చేస్తున్నాడు? నీ దేవుడని యెహోవాని దేవుస్తో ఎవరిని పూజించాలంటే, ఎవరిని సేవించాలంట? నీ దేవుడి యెహోవానే సేవించవలను. ఇంకా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 20 చూడు, ఆశీర్వదిస్తారంటున్నాడు. తర్వాత ఏం చదివినది తొలగిస్తున్నాడు? రోగాన్ని తొలగిస్తారన్నాడు. రోగాన్ని కూడా బాగు చేస్తారన్నాడు. 25వ వచనం చదువుతారు, 25వ వచనాన్ని ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచించి కింద చదవండి, 30వ వచనం. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ 26వ వచనం మనం చదువుతున్నాం. 26 నుంచి ఇలా కింద వరకు చదివితే 31 చదవండి. మరియు ఎర్ర సముద్రాన్ని ఫిలిష్తీయులకు సముద్రము వరకు, అరణ్యము నుండి నది వరకు, నీ పొలిమేర్ల వరకు ఏర్పరచును. ఆ దేశం నివాసులు నీ చేతికి అప్పగించదను. నీవు నీ వెళ్ళగొట్టదను. చూడు, 33వ వచనం. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయకూడనట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. దేవుని స్తోత్రం గాక. ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక వడంబడికి చేస్తున్నాడు. 33వ వచనం ఒక వడంబడికి ఏంటి? పాపము చేసిన వాళ్ళు ఎక్కడ ఉండకూడదు? దేవుని యొక్క స్థలములో కానీ దేవుని యొక్క సన్నిధిలో కానీ ఉండకూడదని చెప్తున్నాడు. నిర్గమాకాండంలో 34:12 చదివితే, నిర్గమాకాండం 34:12 చదివితే ఆఖరి వచనాలు చదివేసుకుందాం. అది దేవుని స్తోత్రం. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే వారి ఆచారాలకి వాళ్ళ కట్టుబాట్లకి నువ్వేం చేయకు, లొంగిపోకు. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీ పరిశుద్ధత నువ్వేం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. చదువుకున్న పిల్లలకు భక్తులు ఎదుగుతున్నారు ఇంకో, ఇప్పుడు కొత్తగా కాలేజీలు జాయిన్ అవుతున్నాం, ఎక్కడెక్కడ ఉంటాం, అక్కడ ఉన్న స్థలంలో ఏముండాలి? నీకు వాళ్ళతో కలిసిపోకూడదు. నీ భక్తి నువ్వేం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఏ ఉద్దేశంతో వెళ్ళావో దాన్నే సాధించే వరకు దాని మీద ఉండాలి దృష్టి. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటలు, ఏళ్ళ మాటలు, వాళ్ళ చోట్లు, ఏళ్ళ చోట్లు ఏంటవా మొత్తం చదువు సంకనాగెత్త. దేవుని స్తోత్రం. చాలామంది చదువుకొని మబ్బు తీపిన, చాలామంది లోక ప్రేమలో పడిపోయి మధ్యలో చదువు ఆపేసేసి ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిలు అయిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. దేవుని స్తోత్రం. నా జీవితంలో ఎంతోమంది చూశాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదే ఈ వయసు పిల్ల బాగుపడాలన్నా, నిలబడాలన్నా, చెడిపోవాలన్నా, నాగమణి గారు ఏంటి చెప్పండి? ఈ వయసే దేవుని స్తోత్రం. ఏ వయసు? యవ్వన వయసు చాలా బలమైనది, ప్రమాదకరమైనది. దేవుని స్తోత్రం. ఎవడ మాట లెక్క ఎన్ని చెప్పిన చెమిటుడు శంకలో చెవులు ఊదినట్టు ఉంటుంది. వాళ్ళకి ఎంత గట్టికి చెప్పు ఏమో ఎలాగుంటుంది? చెవిటోడికి బట్టి మాట్లాడతాం కదా, విన్నట్టుగా పోతుంటారు. దేవుని స్తోత్రం. వింటే బాగుపడతాం, వినకపోతే చెడిపోతాం. దేవుని స్తోత్రం. ఒక మాట రేనా అంతే. దేవుని బిడ్డలు వారు పవిత్రత కాల్పోవాలి. విశ్వాసులు ఎక్కడికి వెళ్ళినా తమ భక్తిని మర్చిపోవాలి. ఇంకో మాట చదువు ముగించేసుకుందాం. ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయం 2వ వచనం చదువు ముగించేసుకుందాం. 7వ అధ్యాయం 2వ వచనం. 7వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడిని యెహోవా అది దేవుని స్తోత్రం. చూడండి, అంటే దేవుని బిడ్డలు దేవునితోనే నిబంధన చేయాలి. దేవుడు నిబంధన చేస్తున్నాడు, వడంబడికి చేస్తున్నాడు. ఇక్కడ 4 విషయాలు నేర్చుకున్నాం ఇంతవరకు. మనం 1 నుంచి 33 వచనాలు ధ్యానంలో మనం నేర్చుకున్న 4 భాగాలు ఇంతవరకు ఇంత వివరణగా తీసుకుని వచ్చాం. దేమొస్తాం. ఒకటేంటి? అబద్ధ సాక్ష్యము పలకడం. రెండేంటి? విశ్రాంతి దినం అనగా ప్రతిదానికి విశ్రాంతి ఇవ్వాలి. దేవుడు చేసిన సృష్టిలో చేసిన వాడే విశ్రాంతి పొందాడు లేదా? 6 దినాలు సృష్టి అంతటా చేసి 7 దినాన్ని దేవుడు ఏం పొందాడు? విశ్రాంతి పొందాడు. అలాగే దేవుడు కూడా మీరు 6 దినాలు కష్టపడండి, 7వ దినం మీరు ఏం చేయండి? విశ్రాంతి పొందని అంటున్నాడు. దేవుడు మందిని రమ్మంటున్నాడు. అలాగే మనకి ఇచ్చిన పంటలో, పొలాలలో మీరు 6 సంవత్సరాలు మీరు ఇష్టం వచ్చిన పంట వేసుకోండి, పండించుకోండి. 7వ సంవత్సరం దాన్ని బీడు భూమిగా వదిలేయండి.
ఆ మరలా 8వ సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళా మొదటి ఆ పంట ఎలాగైతే పండిందో అలాగే పుష్కలముగా పంటలు ఏం చేస్తాయి, పండిస్తాయి. మన ప్రాంతంలో నిత్యము పంట. అందుకే ఇప్పుడు పంటలు ఏమైపోయింది, పిండి. అందుకే సారవంతం లేదు, బలము లేదు, అన్ని రోగాలే. మనం తింటుందంటే విషం, మందు. మామిడికాయ పండాలంటే మందు, అంటికాయ పండాలంటే మందు, పంట చేతి బేగా రావాలంటే మందు, మెరుగై బయగా పెరిగిపోవాలంటే మందు, వరి త్వరగా ఎదిగి పెరగాలంటే దేంటి మందు. విషం తింటున్నా మన దేవుని స్తోత్రం. పూర్వం మందు లేవు, ఉన్నాయంటారా? అందుకే మనం ఒకసారి అన్న వీళ్ళు తిన్నే రాళ్ళు తిని అందుకే ఈ రోజుకి ఎలాగున్నారో ఆరోగ్యంగా బీపీలు షుగర్ లేవు కొంతమందికి. ఇప్పుడు 30 సంవత్సరాలకి బీపీలు షుగర్లు వచ్చేస్తాను. దేవుని స్తోత్రం చెప్దామా? అలా మేడం 2 చేతులు ఎత్తాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాము? ఈ యొక్క 23వ అధ్యాయంలో 4 భాగాలుగా మనం చూస్తే వీడు 3వ విషయం అంటే 3 ముఖ్యమైన పండుగలు ఇచ్చాడు. ఆ ముఖ్యమైన పండుగలు ఏంటయ్యా అంటే ఏం చెప్పండి? పులియని రొట్టెల పండుగ, కోతకాల పండుగ, సమకూర్చే పండుగ అంటే పంటను సమకూర్చుకునే పండుగ. ఇది ఇశ్రాయేలు చేయవలసిన పండుగలు. మరి క్రైస్తవులుగా మనం చేయొచ్చా? మన సంఘాల్లో దీన్ని ఆచరించవచ్చా? రొట్టెల పండుగలు, పులియని రొట్టెల పండుగలు, లేకపోతే కోతకాలాలు, ఇవన్నీ కూడా ఎవరికి ఇచ్చింది? ఇశ్రాయేలుకి ఇచ్చింది. మన ఇశ్రాయేలేం కాదు, మనము దేవుని ఎరగకుండా నమ్మున దేవుని జనాంగము క్రైస్తవులు. దేవుని స్తోత్రం. క్రైస్తవుడికి నిజమైన పండుగ ఏంటంటే ఆదివారమే. చెప్పండి, ఆదివారమే నిజమైన. ఆదివారం పండుగ దినం అని చెప్పి గుడుమ అనేసి ఫలాలు చికెన్లు వండుకుని కూర్చోమని చెప్తలేదు. చాలామంది ఆదివారం ఎందుకు మానేశారు అర్థం కాగానే గుడికి ఎప్పుడో వస్తుంది, సమయాన్ని పాటించి ఎప్పుడో వస్తుంది. సమయానికి క్రమము లేని భక్తి చేస్తారు. అందుకని దేవుడు క్రమము లేని వారు అక్రమం చేయవారులారా నా వద్ద నుండి, చెప్పండి గట్టిగా, నా వద్ద నుండి 10 మంది కన్యకలు యేసు ప్రభు పెళ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పి 10 మంది చెత్తపడ్డాడు. ఏళ్ళ చేతులు డ్యూటీలు ఉన్నాయి, ఏళ్ళ చేతులు డ్యూటీలు ఉన్నాయి, ఈ కాకలు ఎగుతున్నాయి. ఈ లోపల పెళ్లి కుమారుడు లేటుకు వస్తానన్నాడు. ఈ లోపల ఆలస్యం అయ్యింది. వీళ్ళ కాకళ్ళని ఆపేసుకున్నారు. పెళ్ళిన తర్వాత యేసు ప్రభు పెళ్లి కుమారుడు వస్తున్నాడని ఉండగా పెళ్లి కుమార్తెలందరూ కూడా ఏం చేయాలి? డ్యూటీలు వెలిగించుకున్నారు. చివరికి 5 ఏం లేదు, నూనె లేదు, సిద్ధపాటు లేదు, దీపాలు వెలుగుతున్నాయి కానీ ఏమి లేదు. వారికి అక్కడ వచ్చేంత వరకు వేసుకోవడానికి నూనె లేదు. వచ్చాడు, సిద్ధపాటు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. బుద్ధి లేని కనుక తిరిగి వచ్చేటప్పటికి తలుపుతూ ఇంకేం తెస్తారు? అయిపోయింది. దేవుని స్తోత్రం. సమయం ఉన్నప్పుడు దేవుని మందిరానికి టయానికి ఏం చేయాలి? రావాలి. ఎవరినైనా విశ్వాసాన్ని. అందుకే మీకు ప్రత్యేక మందిరంలో సమయానికి రండని, ముందు వరుసలో క్రమంగా కూర్చోమని, ఇంకా కంట అందరూ పాడాలి. 3 విసుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ భద్రంగా ఎక్కడ రాసుకోవాలి? పుస్తకంలో కాదు, హృదయంలో కూడా దాచుకోవాలి. అందరితో ఏం చేయాలి? అందరితో కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దశంభాగాలు, కృతజ్ఞత కానుకలు దేవుని సన్నిధికి ఇసుకోకూడదు. అమ్మాయి ముసలమ్మగారు ఏం చేయాలి? చదువుకోకూడదు. అమ్మాయి ముసలమ్మగారు తిట్టుకోకూడదు. పైకి కిందకి సెల్ ఫోన్లోనూ గడియారంకం చూడకూడదు. గుడికి వచ్చిన తర్వాత దేవుని స్తోత్రం. మనం ఎక్కడికి వచ్చాం? దేవుడి సన్నిధికి వచ్చాం. ఆత్మీయంగా ఆరాధించే సమయం మర్చిపోవాలి, టైం మర్చిపోవాలి. మనసు ఒక చోట మనిషి ఒక చోట, మనసు ఒక చోట ఉండకూడదు. ఇంకేం చెప్తున్నాడు? అందరినీ ఏం చేయాలి? సైన్స్లో భయపెట్టి బొమ్మను కాదు, విశ్వాసం ఏం చేయాలి? అంతేగాని గెంటుకోమని కదమ్మా, గిల్లుకోమని కాదు, పలకించుకోమని ఏం చేయాలి? వచ్చినట్టునే వెళ్ళినట్టునే ఒకరికొకరు వందనాలు చెప్పుకొని, పాస్టర్ గారు వందనాలు చెప్పుకొని పలకరించి వెళ్ళాలి. ఒక అమ్మ ఎందుకు వస్తుందో తెలదు, ఎందుకు వెళ్తుందో తెలదు. మాడిపోయిన పెసరలో కూర్చుంటారు కొంతమంది. నోట్లో మాట అయ్యారు ప్రార్థించడం, లేదా పాస్టర్ బాగున్నారనే మాట కూడా మాట్లాడరు కొందరు. కొన్ని మంది ఎలా పొల్లీకి ఎత్తారు 36 పల్లి వందలు చెప్పరు. ఇంకా నవ్వండి నవ్వండి నవ్వులిచ్చిన యేసయ్యే నవ్వండి అన్నట్టు ఉంటుంది. నవ్వాలి, నవ్వే సమయంలో నవ్వాలి, ఏడ్చే సమయంలో
అంతేగాని చచ్చిపోయిన దగ్గర నమ్మమ్మ పాట నవ్వుతూ ఉండాలమ్మ అంటే చచ్చిపోయిన దగ్గర నమ్మమని కాదు అక్కడ. పిచ్చోడిని కూడేస్తారు. కానీ ఇంకో మాట ఏం చెప్పాడు, అందరినీ పలకించాలి. ఎవరికి? ప్రార్థన చేసుకోవడానికి కానీ లేదు కూర్చోవడానికి కానీ ఆటంగా ఎక్కడ చోటు ఉంటే అక్కడ కూర్చోవాలి. పీడి ఇక్కడ ఏమి లేటుకు వస్తుంది, తొక్కుంటుంది, చెరుకు చెరుకు అంటారు. రిజర్వేషన్ చేసుకున్నట్టు. మనం ఎదుటి వాళ్ళకి ఎలాగొండ కూడా ఆటంకంగా ఉండకూడదు. ఎక్కడ చోటు ఉంటే అక్కడ కూర్చోవాలి. లేటుగా వచ్చాం కానీ జనం తొక్కుంటూ వచ్చేయకూడదు. ముందు వరుసలో కూర్చోవాలి, త్వరగా రావాలి. అంతేనండి. పాడడానికి ముందు రావాలి. పాడే వాళ్ళు కూడా పాడేస్తారు, టైం అయిపోతుంది. పాట ఇవ్వలేదు, పాటరు టైం ఇక్కడ టైం అయిపోయింది, నీకు పాట తగ్గలేదు, మరి ఇదో ప్రసంగం, దేవుని స్తోత్రం. అందుకంటే నేను చెప్పిన మాట మీద ఒక్కొక్క మాటలో ఒక గంట ప్రసంగం అంతా చెప్పాలంటే అందరిని ఏం చేయాలి? ప్రకటించాలి. ఎవరికి ఆటంకంగా ఉండదు. ప్రార్థన చేసేటప్పుడు ఆటంకంగా ఉండదు, ఆరాధన చేసేటప్పుడు ఆటంకంగా ఉండకూడదు, ఎవరికి కూడా తొక్కకూడదు, ఎవరిని కొట్టకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఒక అమ్మ ఇంటికి గొడవాడే చేసి ఇక్కడికి వచ్చి ఇలాగ పాట పడుతుంటే ఇలా చెప్పి పక్కన కూర్చున్నదాన్ని ప్రార్థనలు ఆరాధనలు కూడేస్తుందంటే ఇలాగా అంటే ఇంటికాడ గొడవ సరిపోలేదు, ఇక్కడ గొడవ ఆడటానికి దేవుని స్తోత్రం. మన ఎవరికి ప్రార్థనకు ఆటంకంగా ఉన్న చోట పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు అన్య భాషతో మాట్లాడుతూ ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలో ఉండాలి. అక్కడి నుంచి ఇక్కడ పరిగెట్టుకుని రాకూడదు. అది దేవునికి వాక్యానికి వ్యతిరేకమైన పనులు. చాలామంది పీని చూడండి, ఊఫ్ అని తోత్తంలో పడిపోతున్నారు. టీవీ ప్రసంగాలు చూస్తున్నారు కదా కొంతమంది, ఊఫ్ అంటే పడిపోతున్నారు. మళ్ళీ మామూలే. ఇంకొక అమ్మేమో నీళ్ళేసి నీళ్ళు చల్లేస్తారు ఇలా ఏంటి నీళ్ళు పరిశుద్ధాత్మ. ఇంకొక ఆత్మని కచ్చి పట్టుకో పాటగారు ప్రార్థన చేస్తారు. ఆయన ఏమో హైదరాబాద్ ఉంటారు, లేదంటే టీవీ ముందు ఉంటారు. బోధ ఇలాంటి బోధలు విని సత్యాన్ని సంఘాన్ని విడిచిపెట్టి ఎవరో చెప్పిన మాటలు చెవికి సత్య మార్గాన్ని తొలగిపోతున్నాడు. అందుకంటున్నాడు మనం ఎవరికి ఆటంకం ఉన్నాడు. అక్కడ ఆకారం మాట అండి, మందిరములు పనులన్నింటిలో ఏం చేయాలి? సాకారంగా పరిచర్య ఏం చేయాలి? దేవుని బిడ్డలు ఒకలే కాదు, అందరు కుటుంబం అంతా సేవించాలి. దేవుడి కుటుంబంలో అందరూ ఎలాగైతే దేవుని ఆరాధిస్తున్నారో అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా నువ్వు నేర్చుకుంటే మిగతా బట్టి నిన్ను బట్టి ఇంకో కుటుంబం నేర్చుకుంటుంది. అది మాదిరికరంగా ఉండాలి. మన దేవుని స్తోత్రం. మనము చెయ్యాలి, మన పిల్లలు చేయాలి. అది దేవుని పని. అంటే కుటుంబంలో ఉన్న పిల్లలు పెంపుతున్నానో కాదు. మనందరూ కూడా దేవుని పని చేయవలసిన దేవుని స్తోత్రగానిగా. హల్లెలూయా. అందుకే పోయిన మందిర పనులు నువ్వేం చేయాలి? చెయ్యొతని ఇవ్వాలి. సహకరిస్తూ పరిచర్య చేస్తూ సేవకుడు తోడుగా ఉంటూ దేవుడి పనులు ఉన్నప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. 23వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన మాటలు 4 విషయాలు మనం ధ్యానం చేస్తాం. గనుక ప్రియమైన బిడ్డలారా, మనం ఆఖరిగా దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానము దేశమందు వారికి స్వాధీనపరుచుకున్నట్లుగా దేవుడు ఇశ్రాయేలుకి వివరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం గాక. దేవుడు కొద్ది వాటిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థించేద్దాం. ప్రభువా,